అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దేవుల బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే, మీ ఎలాంటి కోరికైనా కానీ వెంటనే తీర్చే ఒక శక్తివంతమైన వారాహి మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు కానీ 9 సార్లు కానీ చెప్పుకున్నట్లయితే అసలు తీరలేదు అన్న కోరిక కూడా వెంటనే తీరిపోతుందండి. అంత శక్తివంతమైన మంత్రం అండి ఇది. ఇప్పటి వరకు తీరని సమస్య కానీ కోరిక కానీ తీర్చుకోవడానికి నేను ముందు వీడియోస్లో ఎన్నో మంత్రాలు కూడా పెట్టున్నాను. అవి చెప్పుకున్నా కానీ తీరలేదు అని అనుకున్నవారు తప్పకుండా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నియమ నిష్టలు పాటిస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీ కోరిక అనేది వెంటనే తీరుతుంది. అలా కాకుండా ఎలాంటి నియమాలు పాటించకుండా ఏముందిలే అని చెప్పి మొక్కుబడిగా కాకుండా ఇలా చెప్పుకున్నట్లయితే మీ కోరిక అనేది తీరదండి. నేనే చెప్తున్నాను కదా, కాబట్టి ఫస్ట్ మీరు నమ్మాలి. నమ్మకంతో చేసుకుంటూ నమ్మి నియమాలు పాటిస్తూ ఇలా చెప్పినట్లయితే తప్పకుండా కోరిక అనేది ఎలాంటిదైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది. తీరేలాగా మన వారాహి అమ్మవారు అయితే చేస్తారన్నమాట. ఎందుకనంటే ఒక తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటారండి. అలానే మన వారాహి అమ్మవారు కూడా తన బిడ్డలు ఎప్పుడు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకునే అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మన కోరికలు అనేవి తీరుస్తారనమాట. ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ పవర్ఫుల్ శక్తివంతమైన మంత్రం అయితే చెప్పుకుందాము. ఈ మంత్రం ఒకే ఒక లైన్ ఉంటుందండి. చాలా సింపుల్, ఈజీగా ఉంటుందన్నమాట. మీరు అందరూ చెప్పుకోవడానికి ఎంతో కన్వీనియంట్గా ఉంటుంది. మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మేము రాసుకుంటూ చెప్పుకుంటాం అనుకున్నా కానీ ఇంకా చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది మంత్రాల కోసం అని చెప్పి సపరేట్గా బుక్ పెట్టుకుని ఉంటారన్నమాట. అలాంటప్పుడు మీరు ఆ బుక్లో ఈ మంత్రం అయితే రాసుకుంటూ ఉండండి. లేదంటే చెప్పుకుంటామని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నియమాలు పాటించాలి. పీరియడ్ సమయంలో కానీ నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదు. ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు దాంపత్య జీవితానికి కూడా కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే వరుసగా 9 రోజులైనా చెప్పుకోండి, లేదంటే 11 రోజులైనా కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఈ కొన్ని రోజులు ఈ నియమాలు పాటిస్తూ ఇల్లు అనేది పరిశుభ్రంగా ఉంచుకుంటూ మీరు అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు, రాసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఇక మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం వజ్ర వారాహి లలితాంబికాయే నమః. ఓం వజ్ర వారాహి లలితాంబికాయే నమః. ఓం వజ్ర వారాహి లలితాంబికాయే నమః. ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము. ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ 9 సార్లు కానీ, ఇక మీకు టైం ఉంది అనుకుంటే 108 సార్లు కానీ 21 సార్లు కానీ చెప్పుకోవచ్చు. మీ ఇష్టం, మీ టైంను బట్టి కనీసం ఒక 9 సార్లు చెప్పుకున్నాం కదా, ట్రై చేయండి. చాలా మంచి ఫలితం కలుగుతుందండి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మంచి రోజు చూసుకుని, అంటే అదే అమ్మవారికి ఇష్టమైన తిథులు ఉంటాయి కదండి, శుక్రవారం, మంగళవారం, యాస్టీస్గా అష్టమి, పంచమి, అమావాస్య, పౌర్ణమి ఇలాంటి తిథుల్లో స్టార్ట్ చేయండి. వరుసగా 9 రోజులు కానీ 11 రోజులు కానీ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. మీరు ఎంత నిష్టగా అయితే చేస్తారో అంత త్వరగా మీ కోరిక అనేది తీరిపోతుంది అనమాట. ఈ రోజుల్లోనే కూడా మీ కోరిక అనేది తీరిపోవచ్చు. లేదంటే మీరు స్టార్ట్ చేసిన ఫస్ట్ డేకి మీ కోరిక తీరచ్చు, పొద్దునకి తీరచ్చు. ఇట్లా ఏదో ఒక మిరాకిల్ అనేది అమ్మవారు తప్పకుండా జరిపిస్తారు. మీరు కొద్దిగా ఈ మంత్రం చెప్పుకుంటూ మీ చుట్టుపక్కల గమనిస్తూ నమ్మకంతో చెప్పుకున్నట్లయితే మీ చుట్టూ ఏదో ఒక అద్భుతం అనేది అమ్మవారు అయితే చూపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి కొద్దిగా గమనిస్తూ ఉన్నట్లయితే అంతా మీకే తెలుస్తుంది. మీ కళ్ళకు కట్టినట్లయితే అమ్మవారు అయితే చూపిస్తారు. ఇక మరి చూసారు కదండి, అది మంత్రము. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.